వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18th హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. ఈ రోజు మనం బిగ్ బాస్ సీజన్ 9 లో 13th ఎపిసోడ్ రివ్యూ చూద్దాము. సో ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ వచ్చేసి జరిగిన టాస్క్, ఏదైతే పెయిన్ టాస్క్ జరిగిందో అది. బట్ ఆ టాస్క్ చూసాక నిన్నటి వరకు రితు చౌదరి మీద ఒపీనియన్ ఒకటి ఉండే, బట్ ఈరోజు ఆవిడ సంచాలక్గా చేసినాక ఈవిడ ఇచ్చిన ఏదైతే డిమాన్ పవన్ని తను కెప్టెన్ చేసిందో అప్పటి నుంచి కంప్లీట్గా ఆవిడ గ్రాఫ్ పడిపోయింది. భరణి గారు ఎంత బాగా ఆడారు గేము, ఇమాన్యువల్ ఎంత బాగా ఆడారు, అండ్ అలాగే మధ్యలో జరిగిన డిస్కషన్స్, గొడవలు, ఒక క్లారిటీ లేకుండా, అసలు ఒక లాజిక్ లేకుండా గొడవలు పడుతున్నారు, లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ కామనర్స్ గ్రాఫ్ అయితే కంప్లీట్గా పడిపోయింది. ఓకే, మేబీ వాళ్ళు బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవుతున్నారు కావచ్చు, కానీ బట్ జనాల దృష్టిలో కామనర్స్ గ్రాఫ్ అయితే కంప్లీట్గా పడిపోయింది. ఒక పవన్ కళ్యాణ్ పర్వాలేదు అన్నట్టుగా ఉంది, కానీ మిగతా వాళ్ళందరి గ్రాఫ్ కూడా చాలా అంటే చాలా పడిపోయింది. ఇంక్లూడింగ్ మనీష్, హరీష్, శ్రీజ అండ్ ప్రియా. ఎస్పెషల్లీ ఈ 4 మెంబర్స్కి. శ్రీజ ఫస్ట్ సీజన్ నుంచి బిగ్ బాస్ ఫాలో అవుతున్నారంట. ఫస్ట్ సీజన్ నుంచే బిగ్ బాస్ ఫాలో అవుతున్నప్పుడు మనము ఇలా ఒక మనిషిని కేర్ చేయకపోతే, లేకపోతే ఒక మనిషికి మనం వాల్యూ ఇవ్వకపోతే ఇది బయట జనాలకు ఎలా పోర్ట్రే అవుతుంది అన్న చిన్న పాయింట్ వాళ్ళు ఎలా ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇదైతే కామనర్స్కి చాలా 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 మైనస్ అయ్యింది. ఈసారి ఆల్రెడీ కామనర్స్ కూడా నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి మేబీ ఒకళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 80-90% ఉందండి. ఎందుకంటే కంప్లీట్గా వీళ్ళ గ్రాఫ్ పడిపోయింది. అండ్ దీన్ని మనం ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు ఇలా కమాండ్ చేయకపోతే టెనెంట్స్ని, లేకపోతే ఇలా బిహేవ్ చేయకపోతే, ఇలా గొడవలు పెట్టకపోతే, ఇలా అరిచి మాట్లాడకపోతే ఇలాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా తక్కువే ఒక విధంగా చూసుకుంటే. బట్ ఓటింగ్ పరంగా చూసుకుంటే కనుక వీళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా బిగ్ బాస్ ఏమైనా లేదు, ఇంకా వీళ్ళు వెళ్ళిపోతే హౌస్లో గొడవలు ఉండవు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళని ఆపి వీళ్ళని హౌస్లో కంటిన్యూ చేస్తే కనుక ఇంకా ఇది తప్పదు, మనం చూడాలి అండ్ వాళ్ళని భరించక తప్పదు. కంప్లీట్గా అసలు ఎంత నెగిటివిటీ ఉందంటే వాళ్ళ మీద. అండ్ ఇంకా కామనర్స్ మీద మీ ఒపీనియన్ ఏంది అనేది కూడా నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకొకటి, అసలు ప్రియా గురించి కూడా మాట్లాడాలి ఈ ఎపిసోడ్లో. ప్రియా ప్రతిదానికి ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారనంటే, మీరు ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్స్లో చూసుకోండి, లేకపోతే ఇప్పుడు జరిగే ఎపిసోడ్స్లో చూసుకోండి, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి మాట్లాడతారు. అవతల వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఏమి పట్టించుకోకుండా, అవతల వాళ్ళు ఏ పాయింట్ మాట్లాడుతున్నారనే దాన్ని కూడా పట్టించుకోకుండా, ఆవిడ ఏం చెప్పాలి అనుకుంటున్నది మాత్రం ఖరాఖండిగా చెప్పేస్తారు. అది కొంతవరకు ఓకే. బట్ కొన్ని అవి ఎలా ట్రిగర్ అవుతాయి అవతల వాళ్ళకి అని అంటే, అసలు ఇప్పుడు ఇది పెట్టాల్సిన డిస్కషన్ కాదు, అనవసరంగా దీన్ని ల్యాగ్ చేస్తున్నారు, అనవసరంగా కంటెంట్ క్రియేట్ చేయడం కోసం ఇలా మాట్లాడుతున్నారు అని కూడా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, శ్రీజ గారు సంజన గారిని ఒక మాట అన్నారు. వాళ్ళేదో కిచెన్లో ఒక ముద్ద అన్నం రీతుకి తినిపించిందని చెప్పి దాన్ని పెద్ద ఇష్యూ చేసింది ప్రియా. ఇష్యూ చేసి నేను ఒక మానిటర్గా నేను చేసినప్పుడు నాకు పనిష్మెంట్ ఇచ్చారు, లేకపోతే నా గురించి అన్ని మాటలు మాట్లాడారు, మరి ఇప్పుడు సేమ్ సంజన గారు దీన్ని రిపీట్ చేస్తున్నప్పుడు మీరెందుకు దీని గురించి మాట్లాడట్లేదు అని హౌస్ మేట్స్ని అడిగినప్పుడు, మనీష్ని అడిగినప్పుడు ఆవిడేమన్నారని అంటే, మీరు తినాల్సిన దాంట్లోంచి నేను తీసి పెట్టలేదు, నేను తినే దాంట్లో నేను ఒక ముద్ద పెట్టాను అనేది సంజన పాయింట్. అంటే అది బిగ్ బాస్ రూల్స్కి విరుద్ధం, కానీ ఆవిడ చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. ఇది జనాల్లోకి పాజిటివ్గా వెళ్తుంది. హౌస్ మేట్స్లో ఉన్న వాళ్ళ గొడవలు క్రియేట్ చేయొచ్చు, కానీ బట్ ఇది జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది పాజిటివ్గానే ఉంటుంది. అండ్ ప్రియా కూడా కెప్టెన్సీ టాస్క్ కోసము కొంతమందిని సెలెక్ట్ చేసినప్పుడు కామనర్స్లో నుంచి మనీష్ని తీసుకున్నారు, పవన్ని తీసుకున్నారు, వీళ్ళిద్దరిని తీసుకున్నారు. కాబట్టి మిగతా వాళ్ళని రిజెక్ట్ చేయడానికి ఏంటి రీజన్ అని అడిగినప్పుడు ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్పారు. అండ్ బిఫోర్ దీనికి ముందు అసలు ఎవరిని చూస్ చేసుకోవాలి అన్న దాని దగ్గర కూడా వీళ్ళకి డిస్కషన్ జరిగినప్పుడు అసలు ప్రియా ఎంతమంది వద్దనుకుంటున్నారు అనగానే మ్యాక్సిమం అందరూ చేతులు ఎత్తారు.
ఎందుకు అనంటే ఆవిడ కొంచెం హార్ష్గా మాట్లాడతారు, ప్రతి దానికి హార్ష్గా రియాక్ట్ అవుతారు. ఈవిడ ఇంకా కెప్టెన్గా ఉంటే ఇంకా హౌస్లో ఉన్న వాళ్ళంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్న ఒక పాయింట్తో ప్రియా వద్దు అని చెప్పి ఖరాఖండిగా చెప్పేశారు అందరు. అండ్ డిమాన్ పవన్కి ఒక 2-3 చేతులు ఎత్తారు, పవన్ కళ్యాణ్కి అందరి చేతులు ఎత్తారు. అండ్ హరీష్ గారు అయితే అసలు వద్దని చెప్పారు. ఆయన మూడ్ స్వింగ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి. ఆయన కెప్టెన్ అవ్వడం అంత మంచిది కాదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పారు. అండ్ దాని తర్వాత ఫైనల్గా కామనర్స్ నుంచి తీసుకున్నారు, కొంతమంది ఇద్దరు ముగ్గురు తీసుకున్నారు. అండ్ దాని తర్వాత మన టెనెంట్స్ నుంచి ఇమాన్యువల్ గారిని, భరణి గారిని తీసుకున్నారు. అండ్ దాని తర్వాత ప్రియాకి అండ్ సంజనాకి ఒక డిస్కషన్ జరిగింది. టాస్క్ ముందు డిస్కషన్ జరిగింది. శ్రీజ వచ్చి సంజన గారితో ఏం మాట్లాడారు అని అంటే, అసలు హౌస్ మొత్తం కూడా మీరు కెప్టెన్ అవ్వద్దని అనుకున్నారు, బట్ మీ తరఫున నేను ఆడాను కాబట్టి నేను 100% ఇచ్చాను, మీరు నాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అక్కడ అది చాలా ఫెయిర్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు అవును, సంజన కెప్టెన్ అవ్వకూడదని హౌస్ మొత్తం కోరుకున్నారు, ఫైనలీ ఆవిడ అయ్యారు, అయిపోయింది. బట్ ఆ టైంలో శ్రీజ ఒకవేళ సంజన కెప్టెన్ అవ్వకూడదు అని అనుకుని ఉంటే ఆ గేమ్ నుంచి ఆవిడ డ్రాప్ అయిపోయి ఉండొచ్చు. బట్ అలా చేయకుండా ఆవిడ ఫైనల్ వరకు ఆడి ఆవిడ్ని కెప్టెన్ చేశారు. ఫైనల్గా సంజన గారు అండ్ అలాగే ఫ్లోరా సైని గారు ఇద్దరు కలిసిపోయారండి. ఇది హ్యాపీయెస్ట్ థింగ్ అనిపించింది నాకు. ఎందుకు అనంటే ఇన్ని రోజులు వాళ్ళు ఫ్రీ బర్డ్ అనే డిస్కషన్, ఆ షాంపూ కండిషనరు, ఇది ఇంకెన్ని రోజులు ఎక్స్టెండ్ అవుతుందో, ఇంకా దీన్ని వీళ్ళు మర్చిపోరేమో అని అనుకున్నాను. బట్ ఫైనల్గా అయితే వాళ్ళిద్దరు మర్చిపోయారు, మంచి కలిసిపోయారు. నిన్న థమ్స్అప్ అడిగినప్పుడు ఫ్లోరా గారు చెప్పారు, నేను థమ్స్అప్ అడిగినప్పుడు మీరు ఇచ్చినప్పుడు నాకు బాగా అనిపించింది అది అని అంటే. సంజన గారు కొన్ని విషయాలు చాలా స్వీట్ అనిపిస్తారు. ఆవిడేది మనసులో పెట్టుకొని వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకొని వీళ్ళకి టైం వచ్చినప్పుడు చెప్తాను అన్న ఏం కాదు అని అనిపిస్తుంది. ఓకే, వాళ్ళు సారీ చెప్పేశారు, నేను సారీ చెప్పేశాను, అయిపోయింది, కలిసిపోయాం, అంతా మర్చిపోయాం, ఇలాంటి వాళ్ళు ఓకే. అండ్ దాని తర్వాత భరణి గారు అండ్ అలాగే సుమన్ శెట్టి గారికి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. అసలు నిజంగా సుమన్ శెట్టి గారు పాపం అనిపించింది. అబ్బా పాపం ఆయన చాలా ట్రై చేస్తున్నారు గేమ్ ఆడడానికి, ఆయనకి ఎంత అవుతుందో అంత ఇస్తున్నారు. అంటే ఆయన కూడా ఈసారి నామినేషన్స్లో ఉన్నా కూడా ఆయన మాత్రం అంత ఈజీగా బయటికి వెళ్ళే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆయనకి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పాజిటివిటీ ఉంది అండ్ చాలా బాగా ఆడుతున్నారు. ఎంత అవుతే అంత ఆడుతున్నారు, ఎంత అయితే అంత ట్రై చేస్తున్నారు. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో అసలు వరస్ట్ టాస్క్, వరస్ట్ ప్లేయర్లను కూడా దీనికి సంబంధించిన మీమ్స్ చాలా చాలా వచ్చాయి. ఇమాన్యువల్ యాజ్ యూజువల్ వెరీ స్వీట్ అండ్ సంజన గారు కూడా సో స్వీట్. ఇంకా భరణి గారు పాపము ఆయన చూస్తేనే ఒకసారి చాలా జాలేస్తుంది. బట్ ఆయనైతే 200% టాప్ 5 కంటెస్టెంట్. ఎందుకంటే ఇక ఏమో చెప్పలేము, ఎందుకంటే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరైనా వచ్చి మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి ఏమైనా గొడవలు అయ్యి ఆయన గురించి కొంచెం ఏమైనా నెగిటివిటీ స్ప్రెడ్ అయితే తప్ప మ్యాక్సిమం భరణి గారు అయితే టాప్ 5 కంటెస్టెంట్ పక్కా, అంటే 200% పక్కా. సో ఈ ఎపిసోడ్లో హైలైట్ అయితే రీతూ చౌదరి సంచాలకగా చేయడమే. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా చాలా మీమ్స్ వచ్చాయి, ఫుల్ ఆఫ్ నెగిటివిటీ ఉంది ఆవిడకి. రీతూ చౌదరి సంచాలకగా బిహేవ్ చేసింది కరెక్టా కాదా అనేది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఈ రోజుతో ఓటింగ్ ఎండ్ అవుతుంది. మరి రేపు నాగార్జున గారు వచ్చాక ఈ సంచాలక్ టాస్క్ గురించి, దీనికి ముందు జరిగిన టాస్క్ గురించి ఏంటి అనేది మనము ముందు చూడాలి. అండ్ సెకండ్ హౌస్ కెప్టెన్ వచ్చేసి డిమాన్ పవన్. మరి ఈయన కెప్టెన్గా హౌస్లో ఎటువంటి రూల్స్ పెడతారు ఏంటి అన్నది ఇంకా మనం ముందు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.